మేమేరా ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్. మీసాన్ని మెలిపెట్టి రోషంతో తొడగొట్టి, మీసాన్ని మెలిపెట్టి రోషంతో తొడగొట్టి, గర్వంగా చెప్పెయ్యరా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని. భూగోళం అంచులు దాటి ఆకాశం చుక్కలు తాకి, భూగోళం అంచులు దాటి ఆకాశం చుక్కలు తాకి, గర్వంగా చెప్పెయ్యరా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని. ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్. కనిపించని శత్రువు కరోనాతో, మొక్కవోని మనోధైర్యంతో, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో, అదరకుండా బెదరకుండా చెదరకుండా కరోనాపై పోరాటం చేస్తున్నటువంటి మేమేరా ఇండియన్స్. ఎస్, వీఆర్ ఇన్క్రెడిబుల్ ఇండియన్స్. చిల్లులు పట్ట బనియన్ పారేయకుండా హోలీ పండుగ రోజు తొడుక్కునేవాడు, చిరిగిపోయినా దాన్ని చివరికి ఇల్లు తొడవడానికి పనికొస్తుందని వాడుకునేవాడు వాడేరా ఇండియన్. తెగిపోయిన చెప్పును కుట్టించుకొని మళ్ళీ తొడుక్కుని వాడుకునేవాడు. ఇది ప్రపంచంలో మనం ఎక్కడ చూడం. వాడేరా ఇండియన్. టూత్ పేస్ట్ అయిపోయినా దాన్ని పిండి పిండి మరీ వాడుకొని తోముకునేవాడు. సండే రోజు మటన్ తెచ్చుకొని కూరగిన్నె మొత్తం ఊడ్చి ప్లేటును నాకి తినేవాడు. అయితే విందుకు వెళ్ళినప్పుడు ప్లేటు నిండా కూర పెట్టుకొని సగం తిని సగం పారేసి మనం చూస్తూ ఉంటాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం వేస్ట్ చేసిన ఫుడ్ ట్రక్కుల నిండా నింపి పంపడం చూస్తూ ఉంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పిన ఈ భారతదేశంలో అన్నాన్ని వృధా చేయడం అక్కడక్కడ గమనిస్తూ ఉన్నాం. జర్మనీలో ఓ హోటల్లో ఇద్దరు భారతీయులు టిఫిన్ చేద్దామని వెళ్ళి చపాతీ ఆర్డర్ ఇచ్చి ఒక చపాతీ తిన్న తర్వాత వారికి కడుపు నిండి మరో చపాతీ తినకుండా వదిలివేసి వెళ్తూ ఉంటే పక్కనే ఉన్న ఒక పెద్ద ఆయన దగ్గరగా వచ్చి, చూడండి, చపాతీ మీరు వదిలిపెట్టి వెళ్తూ ఉన్నారు, దాన్ని తినండి అని అడిగితే, మీరెవరండి మాకు చెప్పడానికి, ఎనీహౌ వీఆర్ పేయింగ్ ద బిల్, మాకు తినాలనిపించడం లేదు, మేము దాన్ని తినము అని చెప్పినప్పుడు ఆ పెద్ద ఆయన పక్కకు వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి పిలిపిస్తాడు. పోలీసులు వచ్చిన తర్వాత వారికి 100 రూపాయలు ఫైన్ కట్టించి పంపించారట. డబ్బులు మనవే కావచ్చు, కానీ వీ హ్యావ్ నో రైట్ టు వేస్ట్ ద ఫుడ్. ఒక బుక్కెడు మెతుకులు తయారు కావడానికి రైతు ఎంత శ్రమిస్తే తయారవుతుంది, ఎంత నీరు, ఎంత కరెంటు, ఎంత కష్టపడితే ఒక బుక్కెడు మెతుకులు ఆహారం రైతు పండించగలుగుతాడో తెలిసినప్పుడు ఎవరు ఆహారాన్ని వృధా చేయరు. ఒకతను పడవలో వివిధ దేశాల నుండి తెచ్చిన కప్పలను బుట్టలలో పెట్టి తీసుకువెళ్తున్నాడు. అయితే ఒక బుట్టలో ఉన్న కప్పల పైన కవర్ పెట్టలేదు, మిగతా అన్ని బుట్టల పైన కవరు ఉంచి ఒక బుట్టలో మాత్రం కవరు లేదు, ఓపెన్గా ఉంచి తీసుకువెళ్తూ ఉంటే ఒకతను అది చూసి, ఏమండి, అన్ని బుట్టల పైన కవర్లు పెట్టారు కదా, మరి ఈ బుట్టను ఎందుకో
ఓపెన్గా వదిలిపెట్టారు. అందులో ఉన్న కప్పలు బయటికి ఎగిరి వెళ్ళిపోవా అని అడిగితే, అవునండి, అవి ఇండియా నుంచి తెస్తున్నటువంటి కప్పలు, వాటిపైన కవర్ పెట్టవలసిన అవసరం లేదు అంటాడు. అదేంటండి, ఇండియా కప్పలపైన అంత నమ్మకమా మీకు అని అడిగినప్పుడు, అవునండి, ఒక కప్ప పైకి ఎగరాలని అనుకున్నప్పుడు 4 కప్పలు దాని కాళ్ళు పట్టి కిందికి లాగేస్తాయి. అది తిరిగి బుట్టలో పడుతుంది. కాబట్టి మనకు ఆ ఇండియా కప్పల పైన కవర్ పెట్టాల్సిన అవసరం లేదు అంటారు. అమెరికాలో ఒక హెయిర్ కటింగ్ సెలూన్ అతను ఎవ్రీడే ఫస్ట్ కస్టమర్కు ఫ్రీగా కటింగ్ చేస్తానని చెప్పి అనుకుంటాడు. ఒకరోజు ఒక జర్మనీ అతను వెళ్ళి మొట్టమొదలు ఆ రోజు కటింగ్ చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వడానికి వెళ్తే, ఫర్ ఫస్ట్ కస్టమర్ ఇట్ ఈస్ ఫ్రీ, యూ నీడ్ నాట్ పే ద బిల్ అని చెప్తే, ఓకే అని థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఆ షాప్ అతను వచ్చేసరికి ఒక ఫ్లవర్ బుకే షాపు ముందు పెట్టడం జరుగుతుంది. ఆ జర్మనీ అతను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఫ్లవర్ బుకే పంపిస్తాడు. ఆ రోజు ఒక జపాన్ అతను ఫస్ట్ కస్టమర్గా కటింగ్ చేయించుకొని ఫ్రీ అనేసరికి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయి, నెక్స్ట్ డే ఒక స్వీట్ బాక్స్ను థ్యాంక్ యూ అని చెప్పి ఆ షాప్ అతనికి పంపిస్తాడు. తర్వాత రోజు ఒక ఇండియన్ వెళ్ళి కటింగ్ చేయించుకుంటాడు. బిల్లు కట్టడానికి వెళ్తే, సో ఇన్ అవర్ షాప్ ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ ఫస్ట్ కస్టమర్, హూ ఎవర్ కమ్స్ ఫస్ట్ ఇట్ ఈస్ ఫ్రీ అంటాడు. సో వెరీ నైస్, చాలా బాగుందండి అని చెప్పి ఆ షాప్ అతనికి థ్యాంక్ యూ అని చెప్పి ఈ ఇండియన్ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఆ షాపు ఓపెన్ చేయడానికి వచ్చేసరికి షాపు ముందు ఒక పెద్ద క్యూ కనిపిస్తుంది. ఎప్పుడూ లేని క్యూ ఈరోజు ఇంతమంది కటింగ్ చేయించుకోవడానికి వచ్చారేమిటి అని చెప్పి వాళ్ళను అడిగితే, మేమంతా ఇండియన్స్, నిన్న ఫస్ట్ కస్టమర్గా వచ్చిన మా మిత్రుడు ఈ విషయం మాకు చెప్పాడండి, అందుకనే మేము ఫస్ట్ కస్టమర్గా రావాలని చెప్పి ఇంతమంది కటింగ్ చేయించుకోవడానికి రావడం జరిగింది అంటారు. ఓసారి we all know the famous scientist ఐన్స్టీన్ విమాన ప్రయాణం చేస్తూ ఉన్నాడట. ఒకరోజు ఆయనకు బోరుగా అనిపించి పక్కనే ఉన్న ఒక ఇండియన్ ప్యాసింజర్, ఏమండి సరదాగా ఒక గేమ్ ఆడదామా మనం అని చెప్పి చెప్పాడట. ఏంటా గేమ్ అని అంటే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఒకవేళ మీరు సరైన సమాధానం చెబితే మీకు $5,000 ఇస్తాను. మీరు చెప్పలేకపోతే కేవలం 50 రూపీస్ నాకు ఇవ్వండి. మీరు ప్రశ్న అడగండి, నేను సమాధానం చెబితే మీరు 50 రూపీస్ ఇవ్వండి. ఒకవేళ నేను చెప్పలేకపోతే మీకు $5,000 ఇస్తాను అని చెప్పి, ఈ విధంగా ఒక బెట్టింగ్ గేమ్ సరదాగా ఆడుకుందామా అని చెప్పి ఐన్స్టీన్ పక్కనే ఉన్న ఆ ఇండియన్ ప్యాసింజర్ను అడగడంతో, ఓకే ఉందండి, ఓకే లెట్ us ప్లే ద గేమ్ అని చెప్పి ముందుగా ఐన్స్టీను ఇండియన్ను ఒక ప్రశ్న అడుగుతాడు. టెల్ మీ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్, చంద్రుడికి భూమికి మధ్య ఎంత దూరం చెప్పండి అంటాడు. వెంటనే ఇండియన్ నవ్వుకుంటూ, ఓకే ఐ డోంట్ నో ద ఆన్సర్, ఓకే టేక్ దిస్ 50 రూపీస్ అని ఇచ్చేస్తాడు. నౌ ఇట్ ఈస్ ఇండియన్ టర్న్. ఇతను ఐన్స్టీన్ను ఒక ప్రశ్న అడుగుతాడు.
3 లెగ్స్తో మౌంటైన్ పైకి వెళ్ళి 4 లెగ్స్తో రిటర్న్ వచ్చేది ఏంటో చెప్పండి అని. 3 కాళ్ళతో మౌంటైన్ ఎక్కి 4 కాళ్ళతో తిరిగి వచ్చేది ఏంటి అని. దానికి ఐన్స్టీన్ తికమక అయిపోయి ఏంటా ఇది అని చెప్పి ఆలోచించి ఐ డోంట్ నో ద ఆన్సర్ అని చెప్పి టేక్ దిస్ $5,000 అని ఇచ్చేస్తాడు. నెక్స్ట్ ఐన్స్టీన్ టర్న్ వస్తుంది. అదే ప్రశ్న ఐన్స్టీన్ ఇండియన్ అడుగుతాడు, మీరు చెప్పండి దీనికి సమాధానం. 3 కాళ్ళతో పైకి వెళ్ళి 4 కాళ్ళతో తిరిగి వచ్చేది ఏంటి అని. వెంటనే ఇండియన్ ఐ డోంట్ నో అని చెప్పి ₹50 ఇస్తాడట. అదే భారతీయులకున్న చమత్కారం. ఇన్ యూరోప్ ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉన్నారట. భర్త హస్బెండ్ వైఫ్తో అంటూ ఉన్నాడు, హలో మై డియర్, హలో మై డార్లింగ్, యు సీ యువర్ చిల్డ్రన్, మై చిల్డ్రన్ ఆర్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్. నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో పోట్లాడుతూ ఉన్నారు. సీ దిస్ న్యూ సెన్స్ అని చెప్పి అంటూ ఉన్నాడట. సో దట్ ఈస్ ద కల్చర్ we find in some other parts of this world, especially in Europe. But whereas in India, ఒక 80 సంవత్సరాల దంపతులు యూరోప్ టూర్కు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక యువతి వీళ్ళను ఇంటర్వ్యూ చేస్తుంది. సిన్స్ హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ ఎంగేజ్ ఇన్ దిస్ రిలేషన్ అని చెప్పి, ఎన్ని సంవత్సరాలుగా మీరు కలిసి జీవిస్తున్నారు అంటే, అప్పుడు ఆ దంపతులు పెళ్ళైనప్పటి నుండి ఒక 50 సంవత్సరాల క్రితం మాకు వివాహం జరిగింది, అప్పటి నుండి ఇప్పటి వరకు మేము కలిసి హాయిగా వీఆర్ లివింగ్ టుగెదర్ హ్యాపీలీ, వీఆర్ లీడింగ్ అవర్ లైఫ్. చివరి దాకా మేము కలిసి బ్రతుకుతాము. భారతదేశంలో అగ్ని సాక్షిగా మాంగళ్య ధారణ జరిగిన తర్వాత, పాణిగ్రహణం జరిగిన తర్వాత భార్యాభర్తలుగా దంపతులు జీవితాంతం ప్రమాణం చేసి మేము ఈ భార్యాభర్తలు అవుతాం, పంచభూతాలపై ప్రమాణం చేసి చివరి దాకా ఒకరికి తోడుగా ఒకరు జీవితాంతం కొనసాగుతుంది. దిస్ ఈజ్ ద గ్రేట్ ఫ్యామిలీ సిస్టమ్ వీ హ్యావ్ ఇన్ ఇండియా అని చెప్పి, భారతదేశాన్ని గర్వించదగ్గ ఈ కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఉంది అంటే, దట్ లేడీ షీ ఫీల్స్ ఇట్ వెరీ ఆశ్చర్యాన్ని పొంది, వావ్, రియలీ ఇట్ ఈస్ వండర్ఫుల్. 50 yearsగా వితౌట్ గెటింగ్ బోర్ యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ యువర్ లైఫ్, రియలీ యు ఆర్ గ్రేట్, ఇండియా ఈజ్ గ్రేట్ అని చెప్పి, భారతదేశంలో ఇంత గొప్ప మానవ సంబంధాలు, భార్యాభర్తలు జీవితాంతం కలిసి బ్రతికే పరిస్థితిని ప్రపంచంలో మరెక్కడా మనం చూడలేము. దట్ ఈజ్ ఇండియా, వీఆర్ ఇండియన్స్. ఆ మధ్య ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు భారతదేశం దాన్ని సమర్థవంతంగా తట్టుకుంది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఎంత నిరుపేద కుటుంబం అయినప్పటికీ భర్త కేవలం 5,000 నెలకు 5,000 మాత్రమే సంపాదించిన భార్య అందులో నుండి కొంతైనా 500 ప్రతి నెల సేవింగ్ చేస్తూ ఉంటుంది. దిస్ ఫ్యామిలీ సేవింగ్ కల్చర్ సేవ్డ్ ఇండియా అవుట్ ఆఫ్ ఎకనామికల్ ఫైనాన్షియల్ క్రైసిస్. We never find such type of family, such type of attitude, saving attitude in the world. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కొంతైనా దాచుకునే స్వభావం కేవలం భారతీయులు మాత్రమే ఉంది.
తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. భారతదేశంలో కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, పిల్లలను, కుటుంబ సభ్యులందరినీ కుటుంబ పెద్ద తాను కష్టపడి సంపాదించి అందరినీ పోషిస్తూ ఉంటాడు. తన కోసం కాకుండా తన పిల్లల కోసం, తన కుటుంబ సభ్యుల కోసం బ్రతుకుతూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లల కోసం తమ జీవన సర్వస్వాన్ని పిల్లల కోసం త్యాగం చేస్తూ వారి కోసమే బ్రతకడం మనం ప్రపంచంలో ఎక్కడ చూడలేం. అందుకే అమృతం దొరికితే పంచుకునేవారు దేవతలైతే ఆ అమృతాన్ని కన్నపిల్లలకు పంచిపెట్టేవారే తల్లిదండ్రులు అంటారు. నిజంగా పేదవారైనా ధనికులైనా తమ కంటే అమితంగా పిల్లలను ప్రేమిస్తారు తల్లిదండ్రులు. భారతదేశంలో కొంతమంది తమకు అనారోగ్యం చేసిన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పటికీ హాస్పిటల్కు వెళ్లకుండా వెళ్తే ఉన్న డబ్బంతా అయిపోతుందేమో, పిల్లల భవిష్యత్తు ఎలా, వారి కోసం ఈ డబ్బు ఉండాలని చెప్పి వారు చనిపోయినా పర్వాలేదు, ఈ డబ్బు మా పిల్లలకు ఉపయోగపడాలని చెప్పి అనుకునే తల్లిదండ్రులు చాలామంది భారతదేశంలోనే మనం చూస్తాం. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కినా, కరకు చేపలు డొక్కలో దూరినిక్కినా. ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కినా, కరకు చేపలు డొక్కలో దూరినిక్కినా. సస్య సంతానాలు ఎదిగి ఒదగాలని అని శుభముగా తలచి అనువనువు పొంగు. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. వంతెనలతో గొంతునులిమి బాధించిన ఆనకట్టల ఊపిరాడకే చేసిన. వంతెనలతో గొంతునులిమి బాధించిన ఆనకట్టల ఊపిరాడకే వేసిన. సస్య సంతానాలు ఎదిగి ఒదగాలని అని శుభముగా తలచి అనువనువు పొంగు. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. కన్నపిల్లలు చెడ్డవారు దుర్మార్గులై తల్లిదండ్రులను బాధించిన తమ పిల్లలు బాగుండాలని చెప్పి ఏ కన్నతల్లి తండ్రి కోరుకుంటారు తప్ప పిల్లలు కష్టపెట్టిన వారి మేలే కోరేవాళ్ళు తల్లిదండ్రులు. ఇలాంటి వాతావరణం భారతదేశంలోనే మనం చూస్తాం. పంచభూతాలను, ప్రకృతిని ఆరాధించేవాడు భారతీయుడు. భూమికి పూజ చేస్తాం. రైతు నాగలి సాలు దున్నే ముందు భూమికి పూజ చేస్తాడు. నూతన గృహాన్ని ప్రారంభించే ముందు భూమిని తవ్వుతూ ఉన్నాం కాబట్టి పూజ చేసి ప్రారంభిస్తాం. నదికి పూజ చేస్తాం. చెట్టుకు, గుట్టకు, పుట్టకు, ఈ ప్రకృతి సమస్తాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధించి పూజించే జాతి భారత జాతి వాడే భారతీయుడు. ఇలాంటి వాతావరణం ప్రపంచంలో మరెక్కడా మనం చూడలేం. ప్రాణం కన్నా మానానికి విలువిచ్చేవాడు భారతీయుడు. మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు భారతీయుడు. శరణన్న శత్రువును కరుణించి క్షమించి వాడికి ఆశ్రయం కల్పించేవాడు భారతీయుడు.
చచ్చిన జాతి కాదు మరి చావదు వేయి యుగాలకైనా, విన్నిచ్చిన జాతి కాదు పరుగెత్తు విరోధుని బిల్చి కౌగిట గృచ్చిన జాతి రాయిది, మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చెన కాయలాడుకొనెరా మనకి తిలతామ తల్లికల్. శరణన్న శత్రువును కరుణించి వదిలిపెట్టే జాతి వాడు భారతీయుడు. ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్.